సో మనమైతే ఇక్కడ నుంచి రూట్స్ విల్లే నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఎర్లీ మార్నింగ్ 7 అయింది. 5 కల్లా వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సో ఇప్పుడు కొట్టేయాలా, నాన్ స్టాప్ అన్నా కొట్టేయాలా, లేకపోతే మధ్యలో ఏమైనా గ్యాప్ తీసుకున్నా కొట్టేయాలా. ఈ హాస్టల్ రూట్స్ విల్లా మస్తు ఉంటుంది. హాస్టల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ది బెస్ట్ హాస్టల్ ఇన్ గోవా, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రం. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మన రుద్ర రెడీ. ఓకే డన్ బ్రో, బాయ్. థ్యాంక్ యూ అన్న. గాడ్ 657 కిలోమీటర్స్, 14 అవర్స్ పడుతుంది అందరా. ఎందుకని ఇంత? మై గాడ్. సో నేనైతే నాన్ స్టాప్ కొట్టేద్దామని చూస్తున్నా. ఓకే, సో మనం నాన్ స్టాప్ కొట్టగలుగుతామా లేదా అనేది నాకు తెలియదు. ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో ఎక్కడన్నా గ్యాప్ తీసుకోవాలి అనుకుంటే తీసుకుంటాం. బాయ్ బాయ్ గోవా. కానీ మస్తు ప్లేసు హ్యాంగ్ అవుట్ అవ్వడానికి. Damn it. పర్స్ మర్చిపోయినా. పర్స్ మర్చిపోయినారా? ఏమి రా నాయనా, నువ్వు ఇక్కడే చూసుకునే కూడా సరిపోయా. పర్సు ఉందిరా, ఇటుపక్క జోబులో ఉంది. లెట్స్ గో బాబు. లేట్ అయిపోయింది అమ్మా, 8 అయిపోయింది. 9:51 చూపిస్తుంది నైట్. కానీ చర్చిలో ఆర్కిటెక్చర్ మాత్రం మస్తు ఉంది, నాకు బాగా నచ్చింది. అంత ఓల్డ్ ఆర్కిటెక్చర్, అంత ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఎక్కువ. ఎక్కడ చూడు చర్చ్లే. గోవా మొత్తం క్రిస్టియానిటీ. ఎట్లనే కాలనైజ్డ్ ఏరియా కదా, ఐ థింక్ ఫ్రెంచ్ కాలనైజ్డ్ అనుకుంటా ఇది. బ్రహ్మానందం చిచ్చా, గోవాలో కూడా నీ హవా తెలుస్తుందా? ఇదరా బ్రహ్మానందం గ్యాస్ హౌస్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. బ్రేక్ ద బౌండరీస్, పెట్రోల్ కూడా. మై గాడ్, ఇక్కడ 97 రూపీస్ ఉంది పెట్రోల్. భయ్యా కార్డ్. థ్యాంక్స్. చాలా చీప్ అబ్బా గోవాలో పెట్రోల్, 97 రూపీస్. అసలు 100 లోపు నా జీవితంలో చూస్తున్నాం అనుకున్నా. 97. యూనియన్ టెరిటరీ కదా, తక్కువ ఉంటుంది ఇక్కడ.
అసలు. అక్కడెక్కడో చిన్న విలేజ్ కూడా ఉంది ఒకటి. మై గాడ్, ఏమన్నా ఘాట్ అసలు. ఇంత హెవీ ఘాట్ మధ్యలో తగులుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. ఇంకా మధ్యలో ఇంకా చాలా ఉంది ఘాటు. మై గాడ్, మధ్యలో తగ్గుతుంది పదండి మనకి. ఇది చూడండి, అయ్యా వాయ్యా, ఏందయ్యా ఇది ఇంటుందే. దారుణంగా పైన చూస్తుండదు, గుండె చిగ్గేదంటుంది నాకైతే. అమ్మ బాబు, ఇక్కడ ఎన్నో వాటర్ పడుతున్నాయి, వాటర్ ఫాల్. బాబా ఏమన్నా అడివా చూడండి అసలు. కింద ఎక్కడో ఊర్లు ఉన్నాయి, ఏందో అసలు. అమ్మ బాబోయ్, ఇంత హెవీ ఘాట్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. దీని పైన ఏదో కన్స్ట్రక్షన్ ఉంది, మంచి వ్యూ పాయింట్ కాబట్టి అదైతే గవర్నమెంట్ ఉంటుంది. బట్ అడవి మాత్రం దారుణంగా ఉందయా. God, oh my God. అచ్చా, మనం కింద నుంచి ఇందా చూసినాం చూడండి. మై గాడ్, ఎంత ఉందో చూడండి అసలు అడవి. ఇదంతా అడవి, అంతా ఘాట్ సెక్షనే. వ్యూ పాయింట్ దంచి కొట్టింది పోండి. చూడండి, ఇదంతా కూడా అడవే. మై గాడ్, ఇదంతా మనం వచ్చిన రూట్. ఇదంతా మీకు కనిపిస్తుందా రోడ్డు? ఈ రోడ్డు కనిపిస్తుందా? ఈ రోడ్లో మనం వచ్చింది. అమ్మ బాబోయ్, ఎంత హెవీ ఫారెస్ట్ చూడండి. వ్యూ పాయింట్ ఇది భలే ఉంది అసలు. పైన చూడండి, ఎంత ఫారెన్లో ఉన్నట్టుంది, ఎంత కొండ. ఇది కొండ టాప్ వ్యూ, ఇది టాప్ వ్యూ మొత్తం. ఇవి కదా అంటే వ్యూ పాయింట్స్ అంటే ఇట్లా ఉండాలి. ఏమన్నా పైన అయితే ఎంత అడవి ఉందో కింద, అంత గ్రీనరీ. మళ్ళీ పైన ఎట్లా ఉందంటే మస్తు ఉంది. మై గాడ్, చెప్పిన ఇది వచ్చేసి మహారాష్ట్ర. సో ఇది వచ్చేసి కర్ణాటక. వెల్కమ్ టు కర్ణాటక కనిపిస్తుంది కదా. మనం ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మహారాష్ట్రకి వెళ్తాం, ఇప్పుడు వచ్చేసి కర్ణాటక ఎంటర్ అవుతున్నాం. బెళగావి దాటిన తర్వాత మళ్ళీ మహారాష్ట్రకి ఎంటర్ అవుతాం, సోలాపూర్. అట్లా మహారాష్ట్ర కర్ణాటక మనం టచ్ అవుతూ పోతూ ఉంటాం. ఎందుకంటే బార్డర్ మొత్తం కొంచెం ఇట్లా కిందికి పైకి ఉన్నట్టు ఉంటుంది బార్డర్. సో ఇప్పుడు కర్ణాటకలోకి ఎంటర్ అయినా మళ్ళీ సోలాపూర్కి వెళ్ళాలి మనం, మహారాష్ట్ర. దీని తర్వాత బాగానే ఉంటుంది డిఫరెంట్గా. ఇప్పుడు మనం తల్లికోట అని చెప్పేసి ఒక ఊరికి వచ్చినాము, తిన్నామని చెప్పి ఆగినాము. నాన్ స్టాప్ కొట్టేస్తున్నా, నేను మధ్యలో గోప్రో ఏం రికార్డ్ చేయట్లేదు, త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంటికి. సో తల్లికోట డాబా ఉంది, డాబాలో తిందామని దిగా, తినేసి బయలుదేరదాం మళ్ళీ. లెట్స్ గో. మొత్తం మీద మనం తెలంగాణ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 40-50 కిలోమీటర్స్ తెలంగాణ బార్డర్ వస్తుంది. నా మైక్ మళ్ళీ దొబ్బింది, వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. సో సన్లైట్ కూడా పోయింది. ఇంకా
సో ఇక్కడతో కలబుర్గి డిస్టిక్ ఎండ్, కర్ణాటక లాస్ట్ డిస్టిక్ కలబుర్గి డిస్టిక్ ఎండ్. లాస్ట్ వెనక చెక్ పోస్ట్ పోయింది. ఎంటర్ అయిపోయాం తెలంగాణ, హైదరాబాద్. 132 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఇంకా చూసారా హైదరాబాద్ ఎంటర్ అయినా రోడ్స్ మస్తున్నాయి. హైదరాబాద్కి ఇంకొక 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. నాకు తెలిసి ఇది పరిగి అనుకుంటా. టీ తాగుదామని చెప్పేసి ఆగే. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే నైట్ 9 అయింది. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎందుకంత కాస్ట్ పెట్టి బండ్లు కొంటారు అనుకున్నా. కంఫర్ట్ అబ్బా. హిమాలయన్ కూడా C2 బండి పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి బతికిపోతున్నాం. కానీ ఖచ్చితంగా రైడర్స్ మంచి బైక్ ఉండాలి, లేదంటే పోవచ్చు. అనేది చెయ్యలేమని కాదు, చెయ్యొచ్చు. బట్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సీట్ ప్రాబ్లం చాలా అంటే చాలా వస్తుంది. సో దాన్ని కొంచెం మైండ్లో పెట్టుకొని లాంగ్ డ్రైవ్స్ వేసేవాళ్ళు వేయండి. వేస్తారు చాలామంది, చేతకుల మీద వేస్తున్నారు. బట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత బాగోదు. సో ఎనీవే మనం ఇంకా స్టార్ట్ అయిపోదాం హైదరాబాద్కి. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 1.5 అవర్ పట్టచ్చు, 1.5 అవర్ 2 అవర్స్ పట్టచ్చు. లెట్స్ గో. సో హైదరాబాదు ఎల్బీ నగర్కి అయితే వచ్చేసా. ఇంకా బండి పార్క్ చేసేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోవడమే. మీ అందరికీ వీడియోస్ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. గుడ్ మార్నింగ్. రైడ్ నాన్ స్టాప్గా చేసే కదా, పిచ్చ టైర్డ్గా ఉండి నిద్రపోయా. సో మార్నింగ్ 9 o'clock అయింది. ఆల్మోస్ట్ 10-15 days అయింది నా రూమ్ చూసి. మై గాడ్. సో ద్వారకా వరకు వెళ్తా అని చెప్పిన నేను ఎందుకు మధ్యలోనే ట్రిప్ ఆపేసి వచ్చాను అనేది నేను ఒక ఇంటరాక్షన్ వీడియోలాగా చేద్దాం అనుకుంటున్నాను. బండి హాలత్ చూడనట్లయితే ఇంత మట్టి కొట్టుకుపోయింది. సార్ కింద ఇదంతా చూడట్లయిపోయిందో. గాడ్ ఆల్మోస్ట్ 3500 కిలోమీటర్స్ కవర్ చేసింది ఇది బండి. సూపర్. సో ఇప్పుడు మనం దీనికి ఒక మంచి వాషింగ్ ఇద్దాం. వాష్ అవుట్ ఆల్. మంచి వాషింగ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.